మీరు గమనించండి, కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ దళితుల మీద అగత్యాలు జరుగుతూ ఉంటాయి. అంబేద్కర్ గారిని ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి పెద్దపేట వేసిన పార్టీ టీడీపీ పార్టీ అంటారు. మీరేమో దళితులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన నోటి నుంచి వచ్చింది కదా, ఎవరన్నా పుట్టాలనుకుంటారా దళితుల్లో అని చెప్పినటువంటి వ్యక్తే కదా. మీకెందుకురా నా కొడకల్లారా రాజకీయాలు అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో లేరా? చంద్రబాబు నాయుడు గారు వైఫ్ మాట్లాడినటువంటి మాటలు, ఒక దళితుని ఎన్ని బూతులు మాట్లాడిందండి అవన్నీ. వాళ్ళకి దళితుల్ని దగ్గరకు కాదు కదా, వాళ్ళ ఊసు కూడా తెచ్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అంటే కుటుంబ ప్రభుత్వంలో దాదాపు హోమ్ మినిస్టర్ కూడా ఒక దళిత మహిళకి ఇచ్చారు కదా. ఇస్తారు. అది ఎవరికి ఇచ్చారు? ఒక మాదిగ అనే సామాజిక వర్గాన్ని మాత్రమే వాళ్ళు అంటి పెట్టుకొని ఉంటారు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీరు గమనించండి, 70 లక్షలు 80 లక్షల మంది మేము రాష్ట్రంలో ఉంటే మీకు ఆ మందకృష్ణ మాదిగ చెప్పినటువంటి మాటలే కమ్మగా ఉంటాయి. ఆయన్ని ఆలింగనం చేస్తారు, ఆయన హద్దుకుంటారు, ఆయన చెప్తే డిఎస్సీలు ఆపుతారు, ఆయన మాట్లాడితే ఏదైనా స్పందిస్తారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటికి ఇచ్చినటువంటి ప్రియారిటీ ఈడ 70-80 లక్షల మంది మాలలకి మీరు ఇవ్వలేకపోతున్నారు. అక్కడంతా మాదిగలకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇందులో ఏముంటుందండి? వర్గీకరణపై వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటి మేడం? సార్, వర్గీకరణ అనేది అసలు రాష్ట్రాల చేతుల్లో ఉండేటువంటి సమస్య కాదండి. రాష్ట్రాల్లో పరిధిలో చేసుకోవచ్చు అనేది అదే అంటున్నాను సార్. 341 ఆర్టికల్ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే, ఇంటలెక్చువల్ అయినా ఎవరైనా సరే, అసలు 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, రాష్ట్రాలకే వర్గీకరణ చేసే అర్హత ఉందా లేదా, అది సుప్రీంకోర్టు పరిధిలో మొన్న ఇచ్చినటువంటిది కూడా పార్లమెంటులో చేయాల్సినటువంటి విషయాన్ని రాష్ట్రాలు మీ ఇష్టం వచ్చినట్టు విభజిస్తాము, మేము డిస్టిక్ వైజులుగా విభజిస్తాము అని అంటే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. ఆ పని చేస్తాము అని అంటే మా సంఘం అంతా రెడీగా ఉంటాం, దళితులు అందరూ ఊరుకునే ప్రసక్తి అయితే ఏం లేదు. మమ్మల్ని విడదీసి పరిపాలించి రాజ్యాధికారానికి దూరం చేయాలనుకుంటే మీరు రాజ్యాధికారానికి దూరం అయిపోతారని తెలుసుకోవాల్సింది ఈ కూటమి ప్రభుత్వం.